బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయభాస్కర్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, చాలా మందికి నీ పెయిన్స్ అనేది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఏ స్టేజ్ లో మనం ఈ సర్జరీ అనేది చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవాలి, ఏ స్టేజ్ లో చేయించుకోవాలి? దట్టు ఈ మధ్యగా ఎక్కువగా మనం వింటుంది రోబోటిక్ టెక్నాలజీ. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది సేఫేనా? అబ్సల్యూట్లీ, ఆఫ్ కోర్స్ ఎనీ టెక్నిక్ మనకు మార్కెట్లోకి, అంటే నీ రీప్లేస్మెంట్ టెక్నిక్ వచ్చిందంటే మార్కెట్లో అంటే కొన్ని డికేడ్స్ దీని మీద రీసెర్చ్ అయిన తర్వాత ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇస్ ద ఆన్సర్ అనుకొని వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అనుకున్నప్పుడే ఈ ప్రొసీజర్ని మనం బుక్స్లో రాయడం జరుగుతుంది, దాన్ని అనుసరించడం జరుగుతుంది. సో అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఎందుకు? మనము బాడీలో మోకాలు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ హింజ్ జాయింట్తో పాటు మన 80% బరువుని ఈ జాయింట్ మోస్తుంది. సో దీనిలో మనకు వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉంటుంది, మూమెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రొఫెషనల్ వర్క్ లోడ్ అంతా మన మోకాల మీదనే డిపెండ్ అవుతుంది. సో ఈ బోన్కు ఒక తెల్లటి పొర ఉంటుంది అన్నట్టు, దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. అది 1 to 2 mm ఉంటుంది. అంతేకాకుండా డిస్క్ లాంటి మెనిస్కస్ ఉంటుంది. ఈ రెండు మనకు నిరంతరం పనిచేస్తూ ఉన్నప్పుడు వేర్ అండ్ టేర్ ఫ్రిక్షన్ వలన మనకు ఈ పొరలు అరిగిపోయే ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపెడుతున్నాను, ఇది నార్మల్ జాయింట్ అండి. చూడండి మీరు, ఇందులో ఈ రెండు పొరలు శుభ్రంగా నీట్గా ఫుల్గా ఉంది, బ్లూ కలర్ పొరలు ఫుల్గా ఉంది. స్టేజ్ 1లో మనం చూస్తే దీనిలో పొర కొంత లేయరు అరిగిపోతుంది. మీరు ఇందులో చూస్తే పొర ఆల్మోస్ట్ 3rd స్టేజ్ అంటాం. స్టేజ్ 2 ఇదైతే స్టేజ్ 3లో పొరలు ఎక్కువగా అరిగిపోవడం. ఈ స్టేజ్ 4లో టోటల్గా పొరలు మొత్తం డ్యామేజ్ అయిపోతుంటాయి. సో మనము ఈ పొరలు చూడండి, టోటల్గా అరిగిపోవడం, ఈ రెడ్నెస్ అంతా అరిగిపోవడం అంటాం. సో ఎప్పుడైతే ఈ మెనిస్కస్, ఈ కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుందో మోకాలు ఒక సైడ్ వంగిపోయే ఆస్కారం ఉంటుంది. అంటే లోపల సైడ్కి, మోకాలు లోపల సైడ్కి ఇలా. సో మన ముసలి వాళ్ళని చూస్తూ ఉంటే ఇలా నడుస్తుంటారు, ఇలా నడిచే బదులు ఇలా నడుస్తారు. ఎందుకంటే ఈ పొరలు అరిగిపోయి ఒక సైడ్ వంగిపోవటం వల్ల. సో మోకాలు నొప్పి అన్నది పెయిన్, వాపు, స్టిఫ్నెస్, రెడ్నెస్, ఈ 4 లక్షణాలు మనకు కనబడతాయి. దానిలో ఈ జాయింట్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ జాయింట్ డ్యామేజ్ అవుతుందో నడక విపరీతంగా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఒక స్టెప్స్ కూడా వేయలేరు, స్టెప్స్ ఎక్కలేరు, ఇండియన్ టాయిలెట్లో కూర్చోలేరు, ఎట్లాంటి కార్యక్రమం చేయలేని పరిస్థితిలో ఉంటారు. సో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది కేవలం స్టేజ్ 4లో ఉన్న జాయింట్కి మాత్రమే చెయ్యాలి. స్టేజ్ 2, 1 to 3లో అసలు చేయకూడదు. ఇది టేక్ ఇట్ ఫర్ అ డిక్టమ్. ఎందుకంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి. కొంతమంది అంటారు అన్నెసరీ సర్జరీలు చేస్తున్నారు, కొంతమంది అంటారు అసలు సర్జరీ అవసరం లేదు అంటారు. కానీ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఒక బయోమెకానికల్ ప్రాబ్లంలో ఒక బేరింగ్, ఒక ఇంజన్లో ఒక బేరింగ్ అరిగిపోయి చర్రాలు దెబ్బతింటే ఆయిల్ పోస్తే అర్థం కాదు. ఆయిల్ పోస్తే ఈ రికవరీ ఎవరు? కంపల్సరీ బేరింగ్ మార్చాల్సిందే. సో ఇది మీ అందరికీ తెలుసు. మనం ఇంజన్లో బేరింగ్ ఎట్లా అరిగిపోతే బేరింగ్ ఎట్లా మారుస్తామో మోకాల్లో కూడా స్టేజ్ 4లో అరిగితే బేరింగ్ మార్చాల్సిందే. స్టేజ్ 1 to 3లో మాత్రం వాళ్ళకు ఫిజియోథెరపీ ఇవ్వచ్చు, మోకాలు పట్టీలు ఇవ్వచ్చు, మెడిసిన్స్ ఇవ్వచ్చు, ఈవెన్ స్టేజ్ 2, 3లో మనం ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. కానీ స్టేజ్ 4 స్టేజ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంజెక్షన్స్ కానీ మందులు కానీ పని చేయవు. సో ఇంజెక్షన్స్ తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఆ విషయంలో నేను చెప్తాను. సో మనకు స్టేజ్ 4కు సర్జరీయే మస్ట్. సో మనం స్టేజ్ 1లో ఏం చేస్తాము? యూజువల్గా పెయిన్ కిల్లర్స్ రాస్తాము, బ్రేస్ ఇస్తాము, కేర్ అంటాము, ఫిజియోథెరపీ అంటాము, ఇవన్నీ ఓకే. ఆ స్టేజ్ 2లో కూడా మనం కాస్త పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, స్ప్లింట్ ఇస్తాము, రెస్ట్, ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తాము. స్టేజ్ 2, 3లో మాత్రము మనకు గత 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరాలకు ఒక కొత్త ట్రీట్మెంట్ వచ్చింది. ఇనిషియల్గా మేము 40 సంవత్సరాల క్రితం మేము లోకల్ స్టెరాయిడ్ ఇచ్చేవాళ్ళం, ఇంజెక్షన్. అది స్టెరాయిడ్ అన్నది అప్పటి వరకు మంచి రిలీఫ్ వచ్చినా అది జాయింట్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకు డ్యామేజ్ చేస్తుందంటే ఆ నరాలు దెబ్బతింటం వల్ల, నొప్పి లేకపోవడం వల్ల పేషెంట్ విపరీతమైన ర్యాపిడిటీ లోనై జాయింట్ ఎక్కువ తొందరగా డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. సో మేము స్టెరాయిడ్ బ్యాన్ చేసాం. ఇప్పుడు స్టెరాయిడ్ కేవలం
మూలకు పడ్డ ముసలి వాళ్ళు ఎబో 78 years ఉన్న వాళ్ళల్లోనే మేము స్టెరాయిడ్ వాడతాం. ఎందుకంటే వాళ్ళు కదలలేరు, మూవ్ అవ్వరు కాబట్టి వాళ్ళకి పెయిన్ తగ్గిస్తే చాలనుకొని చెప్పి మేము స్టెరాయిడ్ ఇస్తున్నాం. అంతే తప్ప 99% స్టెరాయిడ్ ఇవ్వడం లేదు. నెక్స్ట్ జనరేషన్లో మనకు హైలురానిడేజ్ ఇంజెక్షన్స్ అని వచ్చాయి. ఈ హైలురానిడేజ్ ఇంజెక్షన్ అంటే అది ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని రిపేర్ చేస్తుందని మనము ఒక డికేడ్లో అనుకున్నాం. కాబట్టి హైలురానిడేజ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఆ కార్టిలేజ్ రీజనరేట్ అవుతుందని మనం అనుకుని అది ఆ మెడిసిన్స్ ఇవ్వడం మొదలెట్టినాం. అది కూడా తగ్గుముఖం పట్టింది. దానికన్నా అడ్వాన్స్డ్ అంటే మనకు రేడియేషన్ థెరపీ అంటాము, ఓజోన్ థెరపీ అంటాము, ఇట్లాంటి రకరకాల థెరపీలు వచ్చినా అన్నీ సక్సెస్ కాలేదు. కానీ అల్టిమేట్లీ ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే రిచ్ ప్లేట్లెట్స్. అంటే మన రక్తం కణాలలో మనం రక్తం తీసుకొని ఆ రక్తాలలో ఉండే కణాలు ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి రిచ్ ప్లేట్లెట్స్ని ఇంజెక్ట్ చేయడము, లేదా దానిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటారు. గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇంజెక్ట్ చేయటం వల్ల అది స్టేజ్ 2లో కానీ 3లో కానీ ఇవ్వాలి, అంతకు మించి ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. ఆపరేషన్ చేయాల్సిందే, ఆపరేషన్ అవసరం లేదు, నీకు ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందని తప్పుదో పట్టించే దొంగ డాక్టర్లు ఉన్నారు. లక్షలు తీసుకొని ఇంజెక్షన్లు ఇచ్చి చుట్టూ అనెస్థీషియా ఇంజెక్షన్లు ఇచ్చి అప్పటికి నొప్పి తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ అది టెంపరీయే, అది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. స్టేజ్ 2-3 వరకు మీరు ఇంజెక్షన్స్ ప్రయత్నం చేయొచ్చు, కానీ స్టేజ్ 3-4లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంజెక్షన్స్ మీ జాయింట్ను ఫర్దర్ డ్యామేజ్ చేస్తాయి. రీజనరేషన్ ఏమో కానీ తద్వారా మీరు లక్షలు కోల్పోతారు, రికవరీ బాగుండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడైతే డాక్టరు ఈ యొక్క మోకాలు జాయింట్ మొత్తం అరిగిపోయింది, ఖాళీ స్పేస్ లేదు, టోటల్గా బోన్ టచ్ అవుతుంది, బోను వంకలు తిరిగింది, కాలు వంకలు తిరిగింది, నడవలేని పరిస్థితి అంటే సర్జరీయే తప్పదు. ఇంజెక్షన్స్ అన్నది మోసపూరితమైన ట్రీట్మెంటు. ఏది స్టేజ్ 4లో స్టేజ్ 3-4లో ఇంజెక్షన్స్ ఇవ్వడం అన్నది మోసపూరిత ట్రీట్మెంటు. వాళ్ళు కేవలము మీ రక్తాన్ని తీసి ఇవ్వడమే కాకుండా ఆ మోకాలు చుట్టూ సున్నితమైన పార్ట్లల్లో అనెస్థీషియా ఇంజెక్షన్లు ఇస్తారు, లేదంటే రేడియో అబ్లేషన్ థెరపీ అని చెప్పేసి రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ మిమ్మల్ని మీ నరాలను డ్యామేజ్ చేసే ప్రక్రియ తప్ప మీ జాయింట్ ఇంప్రూవ్ అయ్యే ప్రక్రియ కాదు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ దొంగ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వీళ్ళు లక్షలు తీసుకొని ఇంజెక్షన్లు తీసుకోవడం మేము ఒక క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్గా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోకండి. కేవలం సర్జరీ అంటే సర్జరీ ముందు స్టేజ్ 1-2లో మాత్రం మీరు ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో నావిగేషన్ థెరపీ, రోబోటిక్ థెరపీ అనేది వచ్చింది. ఇది హై టెక్నాలజీ మెథడ్ అండి. దీనివల్ల మాకు అక్యురసీ పెరిగింది. సపోజ్ నేను ఇక్కడ ఉండే బోన్స్ను కట్ తీసుకొని ఈ ఇంప్లాంట్ను కూర్చోబెడతాను. ఈ ఇంప్లాంట్ను కూర్చోబెట్టడానికి ఇదివరకు మేము శాస్త్రీయంగా మా హ్యాండ్ టెక్నిక్ ద్వారా మేము ఈ కట్స్ తీసుకుంటాము. ఈ ఖరాబ్ అయిన బోన్ యొక్క కట్స్ మేము కరెక్ట్ తీసుకోగలిగినాము. ఇప్పుడు నావిగేషన్ థెరపీ వలన ఈ కట్స్ ఏ లెవెల్లో తీసుకోవాలనేది అర్థమవుతుంది. రెండోది, ఈ రోబోటిక్ టెక్నిక్ ద్వారా రోబోట్ పనిచేయదండి. డాక్టరే సర్జరీ చేస్తాడు, కానీ డాక్టర్ చేతిలో రోబోటిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే ఈ బోన్ కట్ని ఏ లెవెల్లో సేఫ్టీ లెవెల్లో కట్ చేయాలన్నది చెప్తుంది, అంత మించి కట్ చేయనియదు. సో ఆ రోబోటిక్ ప్రొసీజర్ అనేది రోబోట్ పనిచేయదండి, రోబోట్ సర్జరీ చేయదు, డాక్టరే సర్జరీ చేస్తాడు. కానీ ఆయన చేతిలో హ్యాండిల్ ఉండి ఆ బ్లేడ్ తోటి ఈ బోన్ని ప్రాపర్గా యాంగిల్లో కట్ చేయడానికి డైరెక్షన్ ఇస్తుంది. సో ఇలా ఈ రోబోటిక్ ప్రొసీజర్ అన్నది ఇప్పుడు వచ్చింది. ఆ పేరు చెప్పుకొని కూడా లక్షలు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. ఐ సజెస్ట్ ఒక మనిషి నిర్మించిన ప్రతి టెక్నిక్ అయినా ఆ మనిషికే కరెక్ట్, కానీ ఎక్విప్మెంట్ కాదు. ఒక ఎక్విప్మెంట్ పేరు మీద కూడా లక్షలు కుమ్మరించడం కూడా నేను అంత కరెక్ట్ కాదనుకుంటా. ఎందుకంటే మేము ఇన్ని వేల సంవత్సరాల నుంచి మేము ఎన్ని వేల ఆపరేషన్ చేసినా ఫెయిల్యూర్ రేటు అంటే కాంప్లికేషన్ రేటు ఓన్లీ 1-2% ఉంది. సో డబ్బులు ఉన్నోళ్ళు రోబోటిక్ సర్జరీ చేసుకోవచ్చు, కానీ కేవలం డబ్బులన్నీ ఖర్చు పెట్టి రోబోటిక్ ప్రొసీజర్ అవసరం లేదు. దీన్ని బట్టి మీరు మీ స్థాయిని బట్టి మీరు సర్జరీ చేయించుకోండి. ఈవెన్ 90,000కు కూడా ఈ ఆపరేషన్ చేయొచ్చు, 3.5 లక్షలకు కూడా ఈ ఆపరేషన్ చేయొచ్చు. సో మీ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్ ప్రకారము ఇలాంటి నీ రీప్లేస్మెంట్ రోబోటికా, నావిగేషనా, లేకపోతే నార్మల్ పద్ధతిలో గుడ్ హ్యాండ్ సర్జన్ తో చేయించుకోవడం అనేది ఇది మీ చాయిస్. రైట్ సార్, థ్యాంక్ యూ.